రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. నగరంలోని సుందరయ్య నగర్లో 8 మందిపై దాడి చేసి గాయపరిచాయి. 2 ఏళ్ల పాపకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. ఒకేసారి 8 మందిపై దాడి చేయడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. కుక్కల బెడద ఎక్కువైందని వాటి బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను యూపీహెచ్సి పిఎస్ నగర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాహితి. మన దగ్గరికి ఈరోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ 8 కేసెస్ ఆఫ్ డాగ్ బైట్ వచ్చాయండి. అందరికీ సేమ్ డాగే కలిసింది. ప్రీవియస్ హిస్టరీలో ఎప్పుడు ఆ డాగ్ అట్లా బిహేవ్ చేసినట్లేదు. బట్ ఈరోజు మార్నింగ్ నుంచే అలా వచ్చి కలిసింది అన్ప్రొవోక్డ్, అంటే ఎవరు దాన్ని ఏం అనకుండానే దానంతట అదే వచ్చి కలిసింది. అలా మన దగ్గరికి 8 కేసెస్ వచ్చినాయండి. అందులో ఒక 2 years పాప కూడా ఉంది. వాళ్ళందరికీ ఇంజెక్షన్ టీటీ ఇప్పించాము అండ్ యాంటీ రేబీస్ వైరస్ ఇంజెక్షన్ కూడా వ్యాక్సిన్ కూడా ఇప్పించాము. వాళ్ళు మళ్ళీ ఫాలోఅప్ కోసం రావాలి మా దగ్గర.